నమస్కారం, మీ అందరినీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నట్టుకు. ఈరోజు చూసామంటే నేను చెప్తున్నట్టుగా ఇది న్యూట్రల్ ఆర్ నెగిటివ్ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఫస్ట్లో న్యూట్రల్ ఉన్నట్టుగా ఉండి మొత్తంగా చూసాను 220 పాయింట్లు దగ్గర ప్లస్లో పడింది. ఇంత పడుతుందని అంటామంటే మొన్న ఒక 70-80 పాయింట్లు చూసామంటే 300 పాయింట్లు దగ్గర నెట్టా చూసామంటే ఒక 70-80 పాయింట్లు ప్లస్ ఉందని అర్థం. అంటే 25,000కి మార్కెట్ అలాగే అక్కడే ఆగుతూ ఉన్నట్టుగా ఉంది. ఈ సిచ్యువేషన్లో చూస్తా అంటే మార్కెట్ వీక్ ఉందని నేను చెప్తున్నట్టుగా మార్నింగ్ చెప్తున్నట్టుగా ఇప్పుడు కరెక్ట్గా నాకు తెలుస్తున్నది. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇన్వెస్ట్ చేసిన టైంలో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకొని చేయాలి. లేకపోతే మన క్యాపిటల్ పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ నుంచి వదిలేసి నెక్స్ట్ ఇరాన్ మీద పడినట్టుగా అనిపిస్తున్నది. ఇరాన్ మీద ఏమో నేను లైన్ ఆఫ్ కంట్రోల్ చూస్తానని ఏదో మార్నింగ్ వాగ్దానం ఇచ్చినట్టుగా ఉంది. దీనివల్ల అందుకే మళ్ళీ గోల్డ్ టక్కని మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. చూసారంటే గోల్డ్ ఇవాళ దగ్గర 3% పెరిగిందని తెలుస్తున్నది. సో మన సిచ్యువేషన్ ఇప్పటికీ కరెక్ట్గా ఉందా లేదు, ఇంకా రిజల్ట్స్ బాగా వస్తున్నాయంటే సిప్లా రిజల్ట్స్ ఇవాళ వస్తుంటుంది, చూడాలి ఏంటవుతుంది అన్నది. కానీ నేను చూసినట్టు ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది, అది అంత బాగా రాలేనట్టుగా ఉంది. ఎందుకంటామంటే ఒక మేనేజ్మెంట్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అవ్వడం వల్ల ఆ కొత్త మేనేజ్మెంట్ ఏ లోపాలు ఉన్నాయో అన్నీ అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంట్లో అన్ని ఎన్పిఏ ప్రొవిజన్స్ అన్నీ వస్తాయి. దాన్ని బట్టి ఇప్పటికి అది నాకు తెలిసిన మటుకు ఇండస్ఇండ్ బ్యాంక్లో నేను ఇన్వెస్ట్ చేశాను, దగ్గర 800 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు చూసామంటే అది దగ్గర 890లో ఉంది, 94-90లో ఉంది. ఇది రైట్ ఇన్వెస్ట్మెంటా అంటే ఇది నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేశాను, కానీ బాగానే నాకు ఒక 10% ఇప్పటికే ప్రాఫిట్లో ఉన్నాను. సో చూస్తాను ఎంతవరకు పెరుగుతుందని. మీరు కూడా ఆలోచించుకుని వేయండి. నేను ఇన్వెస్ట్మెంట్ దీనికి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమని చెప్పడం లేదు. ఇట్లు సిఏ కిషోర్ సైనింగ్ ఆఫ్.